ఇంకొక పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞ అతిక్రమించడం అంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును తప్పనిసరిగా ఆచరించాలా. నీకు ఎన్ని పనులన్నీ ఉన్నాయి, ఒకవేళ పూర్తిగా ఊళ్ళో లేకపోతే రాలేని పరిస్థితి అయితే తప్ప ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆదివారం అది ఆశీర్వదింపబడినటువంటి, అది పరిశుద్ధపరచబడినటువంటి దినము కనుక ఆ దినములో నువ్వు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మిగిలిన 6 దినములో నీవు నీ కుటుంబము నీవు చేసే పనులు, ఉద్యోగము, చదువు అన్నింటిలో కూడా నీవు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఎన్నో వాక్యాలు చదివినారు. ఆయన కీర్తన 113 చదివింది, ఇంకొకైనా యెషయా గ్రంథము 38వ అధ్యాయం చదివినాడు, సహోదరుడు కీర్తన 51వ అధ్యాయం చదివినాడు కదా. అన్నీ చదివినాడు. ఇవన్నీ ధ్యానించడానికి సమయం ఉండదు కాబట్టి కొన్ని నిమిషాలు మనకు అవసరమైనటువంటి, మనకు అమూల్యమైనటువంటి మాటలు మాత్రం మనం ధ్యానించుకున్నాం. ఇంకో విషయం మీరు జ్ఞాపకం చేయాలి, దేవుని దగ్గరికి కూడా ఎవరు వస్తారంటే అందరూ రాలేరు. దేవుడు ఎవరైతే యేసుప్రభు అంటున్నాడు, తండ్రి ఎవరైతే నాకు అనుగ్రహిస్తారో వారు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. ఎవరైతే దేవుడు ఆకర్షిస్తారో వారు మాత్రం వస్తారు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము 44వ వచనం, 37 తర్వాత 44 యేసు ప్రభువు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ. ఇప్పుడు మనమందరము దేవుని దగ్గరకు వచ్చినామంటే యేసు ప్రభువుకు తండ్రి అనుగ్రహించాడు కాబట్టి మనం అందరం కూడా ఇక్కడికి రాగలిగినాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ కూడా నా యుద్ధకు వస్తురు, నా యుద్ధకు వచ్చి వారు నేను ఎంత మాత్రమును, ఎంత దూర పాపులైనా ఏమ్మా, ఎంత దూర పాపైనా సరే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన చూసివేడు. అదే ఇతరుల దగ్గర, మనుషుల దగ్గర పోతే వాళ్ళు చూసివేస్తారు కదా. కానీ దేవుడు అంత ప్రేమ గలవాడు కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరిని కూడా రోడ్డువేయడం. అలాగే 44వ వచనం, నన్ను పంపిన తండ్రి నన్ను పంపిన తండ్రి మనలను ఆకర్షించితేనే కానీ మనందరినీ కూడా ఈ రాత్రి కావసానంలో దేవుడు ఆకర్షించినాడు. కాబట్టి యేసు ప్రభువును పంపిన తండ్రి మనల్ని ఆకర్షించినాడు కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనందరము దేవుడి దగ్గరికి రాగలిగినాం. హల్లెలూయా. సంతోషపడాలి మనం. ఎందుకు అందరూ రాలేకపోయినారు, మనమే వచ్చినామంటే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని అనుగ్రహించినాడు, మనల్ని ఆకర్షించినాడు కాబట్టి, మనల్ని ప్రేమించినాడు కాబట్టి రాత్రి కాల సమయంలో దేవుని దగ్గరికి మనము రాగలిగినాం. హల్లెలూయా. మరి రాత్రి కాల సమయంలో మన సిఎస్ఐ ఆల్మానిక్ ప్రకారంగా ఈరోజు అంశం ఏమిటంటే వ్యాధిలో స్వస్థత అనేది. మన ఆల్మానిక్ ప్రకారంగా వ్యాధిలో స్వస్థత. ఆల్మానిక్ ప్రకారంగా 4 భాగాలు ఉంటాయి. మొదటి భాగం వచ్చేసి నిర్గమాకాండం 4వ అధ్యాయం 10 నుంచి 17 వరకు ఉంటుంది. రెండవ భాగం వచ్చేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు ఉంటాయి. మూడవ భాగం వచ్చేసి కీర్తన 103వ అధ్యాయం 1 నుంచి 10 వరకు ఉంటుంది. 4వ భాగం యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉంటుంది. ఆ 4 భాగంలో యొక్క ముఖ్య అంశం ఏమిటంటే వ్యాధిలో స్వస్థత. ఈరోజు మరి అనుకోకుండా సహోదరుడు కూడా స్వస్థత గురించి చదివినాడు. ఏది యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో చదివినాడు. వ్యాధిలో స్వస్థత అంటే మనకు వ్యాధి రాదని కాదు, వస్తాయి. వచ్చిన దాంట్లో ఏముంది, స్వస్థత ఉంది. వ్యాధి రాదు కూడా, వ్యాధి రాదన్నాడు. ఎప్పుడు రాదు అంటే ఐగుప్తులలో కలగజేసిన ఏ రోగమును మీకు నేను కలగజేయను అన్నాడు. ఎప్పుడు కలగజేయను అన్నాడంటే నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా వాక్కును మనం శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా వాక్కు, ఆయన మాట జాగ్రత్తగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, దేవుని దృష్టికి న్యాయం ఏది మా దేవుని దృష్టికి న్యాయము? నువ్వు బరువులు అర్పిస్తేనా, ఇంత కానుకలు ఇస్తేనా, హల్లెలూయా హల్లెలూయా, కోడలు అర్పిస్తేనా, ఏది దేవుని దృష్టికి న్యాయం అంటే
ఇది ఆదివారం కదా, విశ్రాంతి దినం కదా. ఆదివారం విశ్రాంతి దినము దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నట దేవుని దృష్టికి న్యాయం. హల్లెలూయా. ప్రతి ఉదయము నువ్వు రాత్రంతా దేవుడు కాపాడినందుకు ఉదయం లేస్తానే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుట న్యాయము. హల్లెలూయా. సమయం దొరికినప్పుడు దేవుడితో సహవాసం చేయట న్యాయము. హల్లెలూయా. ఆయన దృష్టికి న్యాయముగా నడుచుకుంటాయో ఆయన ఆజ్ఞలకు విధేయులై ఇంతకుముందే చెప్పిన ఏమని ఆయన ఆజ్ఞలకు విధేయులు అంటే ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకు? పాత నిబంధన 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. కొత్త నిబంధనకు వచ్చేసరికి అవి 2 ఆజ్ఞలుగా యేసు ప్రభు క్రోడీకరించాడు. 10 ఆజ్ఞలలో ఏముంది? ఒకటి విశ్రాంతి దినమును తప్పనిసరిగా, అంటే 10 ఆజ్ఞలలో ఆ ఆజ్ఞలు కూడా ఏం కావాలంట? విధేయులు అంటే ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకోవాలి. ఉదాహరణకు పిల్లోడు కుదిరైనా అంగడికాడికి పోయినా గొప్ప అంటే అంగడికాడ తీసుకుని చేస్తే దాని విధేయత చూపినట్లు. మరి ఆజ్ఞలు పాటించడం అంటే ఏంటి? విశ్రాంతి దినాన్ని మనం ఆచరిస్తే విధేయత చూపించడం, లేదంటే అవిధేయులము. హల్లెలూయా. ఎప్పుడు నీకు రోగం రాదంటే ఆయన ఆజ్ఞలకు విధేయులై చదువుతున్నా. ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగములలో ఒక్క రోగం కూడా రాదు. హల్లెలూయా. అయినను ఒకవేళ వస్తే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఒకవేళ వచ్చినా ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మనకు ఆరోగ్యం ఇస్తాడు. అయితే నీకు రోగం రాకుండా ఉండాలంటే హల్లెలూయా దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క మాటలలో శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క మాటలలో జీవం ఉంది. దేవుని యొక్క మాట బ్రతికిస్తుంది. ఇంకో విషయం మీకు తెలుసు, భూమి లోకంలో దాని ఆశ గతించిపోతుంది. భూమి ఆకాశం గతించును గాని నా మాటలు గతించిపో. మత్తయి సువార్త 24:35 మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 24:35 ఆకాశమన్నా గతిస్తుంది కానీ భూమి అన్నా గతిస్తుంది కానీ అంత అమూల్యమైనటువంటి శక్తివంతమైనటువంటి మాటలు. అందుకే నా మాటలు బండలను బద్దలు చేయి శుద్ధి వంటివి కావా, నా మాటలు అగ్ని వంటివి కావా. హల్లెలూయా. బండ లాంటి మన హృదయాన్ని బద్దలు చేసేటువంటి శుద్ధి లాంటివి దేవుని యొక్క మాటలు. ఆ మాటలు విన్నాక, ఆ మాటలు వింటే ఆ మాటలలో నీకు స్వస్థత ఉంది, ఆ మాటలలో నీకు ఆశీర్వాదం ఉంది. అందుకే అబ్రహాము వచ్చి తన కుమారుడైనటువంటి ఇస్సాకు అంటున్నాడు, నీ తండ్రి అబ్రహాము నా మాట విన్నాడు కాబట్టి అంతగా ఆశీర్వదింపు అన్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఆదికాండము 26:5 మనం చూసినట్లయితే ఆదికాండము నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. సమస్త భూలోకములోని 26:5 అదేనా? అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. ఎందుకంతగా ఆశీర్వదింపబడినాడంటే అబ్రహాము ఏం చేశాడంట? నా మాట విన్నాడు, నా నియమములు నా కట్టడలు అన్నిటిని కూడా ఆయన అనుసరించినాడు కాబట్టి అబ్రహాం అంతగా ఆశీర్వదింపబడినాడు. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి మాట మనం వినకపోయినా పర్వాలేదు కానీ దేవుని మాట మనము వినాలి. దేవుని మాట మనము లోపడాలి. హల్లెలూయా. దేవుని మాటను వింటే ఐగుప్తులలో కలగజేసిన ఏ రోగమును నేను మీకు కలగజేయను. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో మరి దేవుని మాట విన్నటువంటి ఇప్పుడు చదివినటువంటి హిజ్కియా ఏమైనాడైనా స్వస్థత పొందినాడా? ఏమని చెప్పినాడు? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయినటువంటి హిజ్కియా యొద్దకు వచ్చి, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకున్నావు అని చెప్పగా హిజ్కియా గోడ వైపునకు తన ముఖము తిప్పుకొని, దేవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిలో నేను నడుచుకుంటున్నాను
నన్ను జ్ఞాపకం చేసుకున్నామని కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాను. హల్లెలూయా. రోగం వచ్చింది, రోగం రాదని ఎప్పుడైతే చెప్పినా కదా, వ్యాధిలో స్వస్థత. రోగం వస్తుంది, రోగం వచ్చినా నీకు ఏం కలుగుతుంది? స్వస్థత. రోగం వచ్చింది, వెంటనే ప్రవక్త అయినటువంటి యెషయాకు మాట్లాడినాడు. ఎవరు? దేవుడు మాట్లాడి చెప్పినాడు, యెషయా హిజ్కియా దగ్గరకు పో, రాజైన హిజ్కియా దగ్గర పోయి అతనికి వచ్చినటువంటి రోగాన్ని బట్టి అతను చనిపోతాడు కాబట్టి తన ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పుకో అని చెప్పినప్పుడు, హల్లెలూయా, ఇల్లు అంటే ఏదిమా? కనపడేటువంటి మన ఇల్లు కాదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన వారిని పాడు చేయను. హల్లెలూయా. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. కనపడేటువంటి ఇల్లు కాదు, ఏ ఇల్లు అంట? మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి అతని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. ఎవరంటమ్మా ఇల్లు? మనమే ఆయనకి ఇల్లు. ఆ ఇల్లు చక్కబెట్టుకోవాలా. ఇల్లు ఎట్లయిపోయింది ఇల్లు? హల్లెలూయా. అన్నిటికీ స్థానం ఉంటుంది కానీ దేవునికి స్థానము ఉండదు. అందుకే ఇల్లు చెడిపోయింది అన్నాడు ఇల్లు. హల్లెలూయా. ఇల్లు ఎట్లాంటిదంట? హృదయము అది ఘోరమైన, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదే అన్నాడు. హల్లెలూయా. హృదయం ఎటువంటిదంటమ్మా? మోసకరమైన. ఈ హృదయము మోసకరమైంది. హల్లెలూయా. ఇది ఘోరమైన వ్యాధి కలది. ఎందుకంటే దీనిలో దరిదాపు ఒక 13 రోగాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్ని రోగాలు ఉన్నాయి? 13 రోగాలు ఉన్నాయి. ఎక్కడ? ఈ హృదయంలో. ఈ యొక్క దేవునికి ఇల్లు అయినటువంటి దేవాలయం అయినటువంటి ఈ యొక్క హృదయంలో ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా? 13. మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఉన్న రోగాలన్నీ మనకు కనిపిస్తాయి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయటమ్మా? ఈ హృదయంలో నుండి అన్ని వచ్చేది. ఏంటంటే ఎక్కేస్తున్నాడు 13 ఉంటాయి. దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావము, అవివేకమును 13 ఉన్నాయి. ఈ 13 అన్ని లోకములు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క హృదయము ఘోరమైన వ్యాధి. ఒక్క రోగం ఉంటేనే అది పెద్ద జబ్బు. అక్కడ 13 రకాల గుణాలు ఉన్నాయి. అందుకని హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇంకా దేవుడికి ఆయాసకరంగా ఉందేమో, దేవుని ఆత్మను దుఃఖ పెడతా ఉందేమో, ఎక్కడైనా దేవునికి ఇబ్బందికరంగా ఉందేమో. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటాడు, మనకు తెలియదు, మనమేమో బాగుంటాం అనుకుంటాం. దావీదు భక్తుడు అంటాడు, నాకు తెలియకుండా ప్రభువా, ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గంలో నన్ను. మనం చూసినట్లయితే కీర్తన 139 కీర్తన 24 వచ్చింది. 139:24 నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా అలా క్వశ్చన్ చేసుకోవాలి. అవును ప్రభువా, నీ ఆత్మని ఏమైనా నేను బాధ పెడుతున్నానా, నేను దుఃఖ పెడుతున్నానా, నీకు ఆయాసకరంగా జీవిస్తున్నానా, నీకు లోపడడం లేదా, నీ మీద తిరుగుబాటు చేస్తున్నానా, ఒకసారి నన్ను సరిచే ప్రభువా అని మనం ఏం చేసుకోవాలా? క్వశ్చన్ చేసుకోవాలి మనం. హల్లెలూయా. దావీదు అదే అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు ప్రభువా, నిత్య మార్గం నన్ను
నడిపించు. హిజ్కియాతో అన్నప్పుడు హిజ్కియా ఎవరయ్యప్పటికీ రాజు తనకున్న రోగాన్ని బట్టి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టచ్చు. హల్లెలూయా. ఎంత డబ్బైనా, ఎంత బంగారైనా, ఎంత జన సమూహమైనా, ఏ దేశానికైనా ఎక్కడికైనా హిజ్కియా వెళ్ళొచ్చు. హల్లెలూయా. కానీ మరణం నుండి తప్పించుట యెహోవా వశము. నువ్వు ప్రపంచమంతా తిరిగిన కరోనా వచ్చినప్పుడు కోట్లు ఖర్చు పెట్టినారు, బ్రతికినారా? ఎవరు తప్పించేది? దేవుడు బ్రతికిస్తే బ్రతికించాలి. అది తెలిసింది హిజ్కియాకు. తెలిసి ఎక్కడ పోయినా ఏం ప్రయోజనమో ఏం లేదు నాయనా, నువ్వే బ్రతికిస్తే బ్రతికిస్తావా, లేకుంటే నేను బతకనని వెంటనే చదివినాడు. గోడ ఇది శూన్యానికి సాదృశ్యం. ఏముంది గోడ? అంత శూన్యం, అదేం లేదు. గోడ శూన్యానికి సాదృశ్యం కనుక శూన్యం లాంటి వాడి ప్రభు నా దగ్గర ఏమి రాదే అంతుంది. కానీ దేవుడితో మనం పోల్చుకున్నప్పుడు ఆయన ముందర ఎందుకు కూడా దేనికి కూడా ఎంటున్న వాసి కూడా మనము కాము. హల్లెలూయా. మనము ఖాళీ ఆడుకోవాలా, మనము రిక్తుడిగా చేసుకోవాలా. హల్లెలూయా. గోడ వైపు తిరిగినాడు ప్రభు. ఇంతకుముందు నేను నీ సన్నిధిలో యథార్థ హృదయుడునై సత్యముతో ఎటువంటి ప్రార్థన చేసేవాడంటే ఒకసారి సన్నిహేపు రాజునటువంటి వ్యక్తి హిజ్కియా మీదకి వచ్చినప్పుడు తన బట్టలు చించుకొని దేవుని సన్నిధిలో సన్నిహేపు రాజు రాయించినటువంటి ఆ యొక్క ఉత్తరము పరచి, నువ్వు ఆలకించు ప్రభువా, నీ కన్నులు పెట్టి చూడని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత ఆకాశం నుండి వచ్చేసి ఆ రాత్రి వేళ 1,85,000 కారణమును చంపగలిగినంత ప్రార్థన పరుడు. హల్లెలూయా. ఎవరు? హిజ్కియా. అయినా కానీ ఏమొచ్చింది? అయినా కానీ మనం అనుకుంటుంది ఇంత భక్తి ఉంది, ఇంత నీతిమంతుడు అంటే నీతిమంతునికే వచ్చేది, భక్తి పనులకే వచ్చేది. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటి నుండి యెహోవాని తప్పించును. హల్లెలూయా. నీతిమంతుడికి కష్టాలు రావు, శ్రమలు, ఇబ్బందులు రావని కాదు, వస్తాయి. వచ్చిన వాటి నుంచి దేవుడు నీతిమంతుడు మొదలు పెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతుడికి వస్తాయి. ఆ సమయంలో మొరపెట్టినప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. వచ్చిన నీతిమంతుడైనటువంటి హిజ్కియా పాపం వస్తాను వెంటనే గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసి ఇంకోసారి మీకు ఆయన మీరు ఏషియాలో చదివినారు కదా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం చదివితే ఇక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం అక్కడ రాయబడి ఆ దినములలో ఆమోజు కుమారుడును ప్రవక్తయైన యెషయా అతని ఎదురుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, తక్కువ కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నాను, ముందు జ్ఞాపకం చేసుకుందామని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించును. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే నడిమిశాలలో నుండి అవతలికి ఎల్లక మునిపే కలిపినాల. ఇక్కడ హిజ్కియా ఉన్నాడు, యెషయా చెప్పినాడు. ఈడ చెప్పి ఇంత పోతా ఉన్నాడు. నడిమిశాలలోనికి అంత దూరం పోయినాడు. అంత దూరం నడిమిశాలలోనికి వెళ్ళక మునిపే అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది ప్రార్థన దేవుని దగ్గరికి. హల్లెలూయా. నిజమా లేదా? ఈడ మాట్లాడినాడు, ఈయన చెప్పి నడిమిశాలను నడుచుకుని ఇట్లా పోతాడు. పోకముందే ఈయన ప్రార్థన చేసినాడు. ఎవరు? హిజ్కియా. చేసి వెంట అక్కడ పోయి మళ్ళీ వార్త వచ్చింది. ఎవరికి? మళ్ళీ ఏంటి? యెషయాకు వచ్చింది. హిజ్కియా, యెషయా నువ్వు తిరిగి ప్రార్థన చేసినాడు. అతను కన్నీళ్ళు విడుచుకుని నేను చూసిన అతని ప్రార్థన నేను అంగీకరించిన. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే దేవుని దగ్గరికి. చాలా మంది అనుకుంటారు దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇంకాడా అని. నువ్వు మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చాడన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్న అక్కడ దేవుడికి అంటాడు. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు ఆయన చెవి ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాం. మనం వీడు చెప్తాంటే ఎక్కడో ఉంటాయి మన చెవులు, కానీ ఆయన చెవులు ఎట్లుంటాయట? చదువుకుంటా 2వ కీర్తన 28వ వచనం. ఆయన దిక్కు లేదు. చాలా మంది అంటారు నాకు దిక్కు లేదైనా, ఎవరు లేదైనా. నీకు ఎవరు లేకపోయినా ప్రవణ యేసు ప్రభు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక
వారు ప్రార్థన ఏమంటమ్మా అంటే నువ్వు మొరపెట్ట ముందే రెడీగా ఉన్నాడు. ఇట్లా పెట్టుకోండి, చెవి ఎత్తిట్టున్నాడు, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడెప్పుడు విందామా అని. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా ప్రార్థన చేస్తానే దేవుడి దగ్గరికి పోయింది. తిరిగిపోయా హిజ్కియా దగ్గరికి వెళ్ళి, ఓ నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నీ రోగమును నేను బాగు చేసేదను, తిరిగి నీకు 15 సంవత్సరాలు. హల్లెలూయా. వ్యాధిలో స్వస్థత. హల్లెలూయా. వ్యాధి రావచ్చు కానీ ఆ సమయంలో ఏం చేయాలా? మొరపెట్టాల. ప్రార్థనకు సృష్టిని సృష్టికర్తను ఆపగలిగిన శక్తి ప్రార్థనకు ఉందని ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేసిన. హల్లెలూయా. సృష్టిని సృష్టికర్తను భిక్షగాడు. హల్లెలూయా. ఏమా పుట్టినది భిక్షగాడు చేసినట్టు భక్తిమై ప్రార్థించినప్పుడు యేసు నిలిచి వారిని హల్లెలూయా దావీదు కుమారుడా కరుణించుమని వెంబడించి ప్రతివాడు కేకవేయగా, నీ నమ్మిక చొప్పున కలుగుగాకనే ప్రేమతో తాకివాని కళ్ళు తెరచెను, నీ నమ్మిక చొప్పున కలుగుగాకనే ప్రేమతో తాకివాని కళ్ళు తెరచెను. దాటిపోవాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదో ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను. మేలు కలుగజేటకై నీ ప్రక్కనే ఉండెను, దాటిపోవాడు కాదు యేసు దైవము. హల్లెలూయా. నిజముగా నువ్వు వేసిన కేకను దాటిపోడు నీ దేవుడు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టిన మొర దేవుడి దగ్గరికి చేరకుండా ఉన్నది. ఏది నీకు అవసరమో దేవుడికి తెలుసు. మేలు కలుగజేయటకైనా నీ ప్రక్కనే హల్లెలూయా నీ ప్రక్కలోనే ఉంటాడు. హల్లెలూయా. మొరపెట్టినాడు, వెంటనే జవాబు వచ్చింది. తిరిగి ఆయనతో మాట్లాడి, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినమున హిజ్కియా కన్నీళ్లు చూసిన దేవుడి రాత్రికాల సమయంలో నిజముగా నువ్వు బాధలో, దుఃఖంలో, కష్టంలో, రోగంలో నువ్వు నిజముగా కన్నీరు కాసి ప్రార్థన చేస్తే నీ కన్నీరు కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఆ దినమున హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు కన్నీటితో నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నువ్వు ఎక్కడ తిరిగినా హల్లెలూయా లోకమంతా ఎక్కడ తిరిగినా ఏ ప్రయోజనమో లేదు. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2-3 వచ్చాము మనం చదువుకున్నాం. అక్కడ ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన యొక్క మనుష్యుడును కనబడెను. ఆయన శిశువులను బోధకుడు, వీడు గుడ్డివాడైన పుట్టుకై పాపం చేశాను. మనం చూడాల. ఇది బాగా మనం అందరికీ తెలిసిన వాక్యమే. ఎవరికన్నా మన సంఘంలో ఏ కుటుంబంలోనన్నా ఏదైనా చిన్న లోపం ఉంది అనుకుందాం. ఏమయ్యా కాళ్ళు చుట్టనో కన్ను లేకనో ఇంకోటో ఏదైనా ఉంటే ఏమంటారు? వెంటనే ఏమంటామ్మా? ఏమంటారు? చూసినట్టు వాళ్ళ అమ్మ ఆయన ఏమ్మా అదే ఆలోచన మనకు తప్ప వేరే ఆలోచన రానే రాదు. హల్లెలూయా. అంతే కదా. వీడు పాపం చేసినాడా? వీడి కన్నవారు పాపం లేకపోతే వీళ్ళ పితరులు ఏమన్నా పాపం చేసిన అదే ఆలోచన ప్రతి ఒక్కరికి మనకు వస్తుంది. కానీ యేసు శిష్యులు కూడా అదే అడిగినారు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు కూడా అదే అడిగినారు. ఏ ప్రభువా వీడు పుట్టుకుంటేవాడుగా పుట్టడానికి వీడు పాపం చేసినాడా, ఇది కన్నవారు పాపం చేసినారంటే యేసు ప్రభు ఏమన్నా వీడే చేసినాడు, ఇక కన్నవారే చేసినాడు అన్నాడు. వీడైనను వీడి కన్నవారైనను యేసును అడిగిరి శిష్యులు ఒకసారి, బోధకుడా వీడు గుడ్డివాడై
ఎవడు పాపము చేసెను వీడా విని కన్నవారా యేసు చెప్పెను శిష్యులకు ఈ విధము వీడైనను కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకుగాను వీడు అంధుడై పుట్టెను యేసును అడిగిరి శిష్యులు ఒకసారి యేసు బురదను పూసెను కన్నులపై శిలోయము కోనేటికి కన్నులు కడుగుకొనుమని యేసు బురదను పూసెను కన్నులపై శిలోయము కోనేటికి కన్నులు కడుగుకొనుమని యేసు చెప్పెను వానితో వాడు అలాగు చేసెను చక్కని చూపును పొందెను యేసును అడిగిరి శిష్యులు ఒకసారి బోధకుడా విడుగుండి వాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా విని కన్నవారా. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు వీడైనాడు వీడు కన్నవారైన పాపం చేయలే దేవుడి క్రియలు వీడెందు ప్రత్యక్షపరచబడుటకే వీడు పుట్టేవాడు. మనమైతే ఏమంటాం ఈ అమ్మ పాపం చేసిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చేశారు బంధువులు చేశారు. కొన్ని శోధనలు కొన్ని విపత్తులు కొన్ని కష్టాలు అవి ఎందుకు వస్తాయో దేవుడికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. మనకు మాత్రము తెలియదు. అంత మాత్రాన ఆ యొక్క ఆలోచన మనలో నుండి మనము తీసివేయాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు వీడు పాపం చేయలే వీడి కన్నవారు పాపము చేయలే. వీడికి కళ్ళు వస్తే వీడి ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి దేవుని క్రియలు అనేక మందికి తెలియడానికి వీడు పుట్టివాడుగా పుట్టినాడు అన్నాడు. హల్లెలూయా. అన్న తర్వాత యేసు ఏం చేసినాడంటే నేల మీద ఉమ్మి వేసి పైన నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురదలు చేసి కళ్ళ మీద పూసి నీవు శిలోయమున కోనేటికి కడుక్కోపన్నాడు. మనం ఇది ఏమంటాం ఆడ ప్రభు కళ్ళు లేవు మళ్ళా అంత దూరం శిలోయమున కోనేటికి ఆడబోయి నీడే బాగు చేయి కదా. కొన్నిసార్లు మనకు పరీక్ష పెడతాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అక్కడే బాగు చేసినాడు. కొన్ని చోట్ల మనం చూసినట్లయితే మార్క్స్ సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదువు. దేవుడు స్వస్థతలు అనేటువంటి ఒక్కొక్క చోట ఒక రకంగా ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. మార్కు 8:22. గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాళ్ళని ముట్టవాలని వారిని వేడుకొని ఆయన గుడ్డివాడిని చేయి పట్టుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతుల నుంచి నీకు ఇష్టమైన నీకు ఏమైనా కనబడుచున్నదా అని అడుగుగా వాళ్ళు కన్ను పెట్టి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెత్త వలె నుండి నడుచుతున్నట్టుగా నాకు కనబడుతున్నారు. ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వారి చేతి చూసి సుదర్శబడి సమస్తము తేరగా చూడసాగాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేసినాడు? అక్కడే బాగు చేసినాడు. హల్లెలూయా. వీడు కూడా గుడ్డివాడే ఇక్కడే స్వస్థపరిచాడు. కానీ దేవుడు మన యొక్క హృదయాన్ని బట్టి మనల్ని పరీక్షించడానికి ఆయన కొన్నిసార్లు పరీక్ష పెడతాడు. హల్లెలూయా. వాళ్ళు చేసినట్టు నాకు చేసినట్టు కాదు అట్లా. హల్లెలూయా. ఇక్కడ వీడు చేసినాడు కానీ అక్కడేమంటాడు శిలోయం అనే కొన్నింటికి వెళ్ళు పోయి కడుక్కోన్నప్పుడు అక్కడ జవాబు చెప్పినాడా మారు మాట్లాడినాడా? హల్లెలూయా. యేసు మాట వింటే నీవు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. యేసు మాటలో శక్తి ఉంది. యేసు మాటలో స్వస్థత ఉంది. హల్లెలూయా. విన్నాడంతే పైసా ఖర్చు పెట్టుకోలే. ఎటువంటి దీర్ఘకాల వ్యాధులైనా ఎంతటి డాక్టర్లైనా కూడా బాగు చేయనటువంటి రోగమైన యేసు ప్రభు దగ్గర నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా.
యేసు మాట విన్నాడంతే, ఏ పైసా ఖర్చు పెట్టలే. ఉదాహరణకు మనం అయితే ఉంటాం, ఏమన్నా చర్చికి రాదు, యాడయ్యా కాళ్ళు నడుములను వస్తానే బాగలేదు అంట. ఆసుపత్రికి పోవాలంటే ఇంటికాడ కూర్చుంటావా, బాగలేదండి, ఏం చేస్తావు? ఆటో పిలుచుకుంటావా, కారు పిలుచుకుంటావా, నీ పక్కింటి ఆటో పిలుచుకుంటావా, నీకు ఆటోకు ఛార్జీ పెట్ట పలానా మాట్లాడు, ఈడు వచ్చేకి కారు రావాలని సాకు చెప్తావు. అన్ని చూస్తాడా డ్రామాలు దేవుడు విన్నాడు. హల్లెలూయా. అటువంటి అన్ని దేవుడు విన్నాడు. మన హృదయం ఆయన తెలుసు. మనం ఏం చేస్తాం? వీటికి రావాలంటే ఎన్నెన్నో సాకులు. ఆసుపత్రి వాళ్ళంటే వేలు ఖర్చు పెట్టుకునైనా, కారు పెట్టైనా, ఆటోలు పెట్టైనా, పక్కలకు ఛార్జీ పెట్టైనా, ఆటో పెడతారా, ఛార్జీకి ఇస్తారా, టిఫిన్ ఇప్పిస్తారా, పిలిచబోవా? మరి ఇంటికి రావాలంటే ఏమనుకుంటున్నావు? హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి నువ్వు మనస్ఫూర్తిగా రాగలిగితే, ఆమె 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అనేక మంది వైద్యుల చేత తిప్పబడి తనకున్నదంతా వ్యాయామం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిన ఆమె యేసును కూర్చుని యేసు వస్త్రం చెంది ముట్టితే బాగుపడుతుంది అనుకుని జన సమూహంలో యేసు ఏనుగు వచ్చి ఆయన వస్త్రం ముట్టింది వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. హల్లెలూయా. ముందు అంతా పోగొట్టుకుంది, డబ్బు పోయింది, బంగారం పోయింది, పొలాలు పోయింది, అంత పోయింది. ఎంత మాత్రం జబ్బులో ఇసుమంతా కూడా ప్రయోజనము ఏమీ లేదు. యేసు వస్త్రాన్ని ముట్టింది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును కనుక సమాధానంతో వెళ్ళు. యేసు ప్రభు దగ్గరికి నీవు నమ్మి, యేసు ప్రభు మాట విని నీవు శిలోమని కోనేటికి వెళ్ళి నీ కన్నులు కడుక్కుంటే నీవు స్వస్థత పొందుతావు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఆ గుడ్డివాడు యేసు మాట విన్నాడు, శిలోమని కోనేటికి వెళ్ళి కన్నులు కడుక్కొని స్వస్థత పొందినాడు. మనల్ని అడుగుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో, నీకు ఉన్నద ఆత్మగృడ్డితనం, యేసయ్యను ఆత్మనేత్రముతో చూడలేకయున్నావా? నీకు ఉన్నద ఆత్మగృడ్డితనం, యేసయ్యను ఆత్మనేత్రముతో చూడలేకయున్నావా? దేవుని శక్తిని నమ్మగా సంపూర్ణ స్వస్థతనుందుమా, అప్పుడే యేసుని చూడుము. యేసును అడిగిరి శిష్యులు ఒకసారి. హల్లెలూయా. మనకుంది ఏంటండి? గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం. ఎందుకంటే ఈ లోక దేవత మన మనవ నేత్రాలకు యేసు ప్రభువును చూడకుండా ఏం కలిగించిందయ్యా? గుడ్డితనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 వచ్చింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త వారికి మన మీద మనకు ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారికి మనోనేత్రములకు బుద్ధితనం కలచి కన్ను కానాలు ఎనగటం ఈ నెల ఈ ప్రయోజనం చేయగల ఆత్మీయ నేత్రాలు తెరవబడితే యేసు ప్రభువును మనము చూడగలుగుతాం. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే యేసు ప్రభు దగ్గరికి మనము రాగలుగుతాం. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి వారారా, యేసు మాట విన్నటువంటి హిజ్కియా ఆయన స్వస్థత పొందాడు. మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. యేసు మాట విన్నటువంటి గుడ్డివాడైనటువంటి వ్యక్తి శిలోమనే కోనేటికి వెళ్ళినాడు, స్వస్థత పొందినాడు. మనలో ఒకరికి ఏదైనా కష్టం వచ్చిందంటే, వాళ్ళకి ఏదైనా శోధన వచ్చిందంటే వీళ్ళు పాపం చేసినారేమో అనుకోవద్దు. హల్లెలూయా. లాజరుకు రోగం వచ్చినప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? ఈ వ్యాధి మరణమునకే వచ్చినది కాదు. ఏ వ్యాధి అంట? చచ్చిపోవడానికి వచ్చింది. కానీ ఏమన్నాడు? చదువు సార్. యోహాను సువార్త 11:4 యేసు అది విని కొంతమందికి వచ్చే రోగాలు, కొంతమందికి వచ్చే కష్టాలు, కొంతమందికి వచ్చే శ్రమలు నిన్ను బాధ పెట్టాలని, నిన్ను దుఃఖ పెట్టాలని, నిన్ను మరణం చేయాలని
ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు ఆ దేవుని కుమారుడు మహిమపడుతున్నట్లు ఆ దేవుని మహిమ కొరకు వస్తే ఇప్పుడు వచ్చిన కష్టాలు ఆ కష్టాలు మీరు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టి ప్రార్థన చేసి ఒక కష్టాలను తీర్చినప్పుడు ఇతరులు ఏమంటారు, ఎన్ని కష్టాలు ఉంటాయమ్మా, నిజంగా దేవుడు ఎంత బాగా చేసినట్టు నేను కూడా దేవుని నమ్ముకుంటు తల్లి. దేవుని మహిమ కొరకు కొన్ని శ్రమలు వస్తాయి, మనకు కొన్ని రోగాలు వస్తాయి. అంత మాత్రాన పాపం చేసినారని కాదు, అంత మాత్రాన ఏదో తప్పు చేసినారని కాదు. అలా ఆలోచన మానుకోవాలి. హల్లెలూయా. పౌలు కట్టెలు సరిపెడతా అంటే కట్టెలు వేసి నిప్పంటించాడు, అంటిస్తే ఒక పాము వచ్చి గట్టిగా కరిచింది. కరుస్తాను ఎక్కడ ఉన్నట్టు దివ్య భాషలు అనుకున్నారంట, వీడు నరహంతకుడు కాబట్టి వీడు సముద్రంలో తప్పించుకొని వచ్చినా ఇది పాము విడిచిపెట్ట ఇక్కడ చచ్చిపోతాడు అనుకున్నారంట. తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని మానవ చదువు అపోస్తలకారుడు 28వ అధ్యాయం 4వ వచనం. ఆ దీపవాసులు 3వ వచనం పైన బాగుంటుంది. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేని నిప్పుడు మీద వేయగా ఒక సర్పము ఆకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు ఏమంటున్నారంటే ఒకటేసారి నరహంతకుడు అంట. మన వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో, ఎంత ఘోరపాపో వీళ్ళు, ఎంత దుర్మార్గులో. హల్లెలూయా. అలా మనము తీర్పు తీర్చడానికి కాదది, మనం నిర్ణయించకూడదది. వాళ్ళు అనుకున్నారు నరహంతకుడు చదువు. ఈ నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకొని న్యాయమాతని బతకనీయదని మనుషులు అనుకున్నాడు కదా, వాళ్ళు ఎన్నో చేసేసారులే, మనకి ఏం చేస్తారులే అని పక్కన గుసగుసలు ఆడుకుంటా అంటాం. అలా అనుకున్నారు వీళ్ళు కూడా. అనుకున్న తర్వాత చదువు అతడైతే ఆ విష జంతువును అందులో జాడించి అతడు ఏ హాని కూడా అతనికి ఏమి కలగలేదు. ఎవరు అతను భక్తిపరుడు, నీతిమంతుడు. అతను పాపట్టుకున్నంత మాత్రానే అతడు నరహంతకుడు, పాపి అని డిక్లేర్ చేయడానికి అవకాశము లేదు. కింద వారతని శరీరము వాసును లేక అతడు అకస్మాత్తుగా పడి సచ్చును అని కనిపెట్టుచుండేది. చాలా సేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఏ అభిప్రాయము మనలో అభిప్రాయాలు మార్చుకోవాలి. మనలో హల్లెలూయా. మన చాలా అభిప్రాయాలు ఉంటాయి ఇతరుల పట్ల, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, ఇట్లాంటి అభిప్రాయాలు మనము మానుకోవాలి. వాళ్ళు తమ అభిప్రాయములు మాని నిజముగా ఇక్కడ దేవతనైనా హల్లెలూయా. మంచి జరిగితే దేవత, లేకుంటే చెడు జరిగితే నరహంతకుడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి జరిపిల్లారా, కొన్ని మనకు వచ్చేటువంటి విపత్తులు, శోధనలు, కష్టాలు అవి మనం చేసిన తప్పు కాదు, దేవుని మహిమార్థమై. లాజరుకు వచ్చినటువంటి ఆ వ్యాధి మరణానికి దేవుని మహిమార్థమై. ఎప్పుడైతే లాజరు బయటకు వచ్చినాడో అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది 11వ అధ్యాయం యోహాను సువార్త 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన అప్పుడు నమ్మలే యేసుప్రభువును. చాలా మంది ఎవరైనా ఎట్లా అని చెప్పి యూదులు సందేహంతో అనుమానంతో ఉన్నటువంటి వారు అనేక మంది యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఎందుకు వచ్చినట్ట? లాజరుకు దేవుని మహిమపరచడానికి అనేక మంది విశ్వసించడానికి. మనకెందుకు వచ్చిన శోధనలు, కష్టాలంటే మనకు వచ్చిన శోధనలలో, కష్టాలలో దేవుడు మనకు మేలు చేసినప్పుడు, మనం బాగు చేసినప్పుడు మనల్ని చూసి ఇతరులు
విశ్వసించినట్లుగా కొన్నిసార్లు మనకు శోధనలు వస్తాయి. హల్లెలూయ. ఈ పుట్టి వారు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ అనుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఒకవేళ ఈ పుట్టివాడుగా ఉండకపోతే దేవుని నమ్ముకునేవాడు కాదు. తర్వాత ఏమైనాడంటే దేవుని నమ్ముకున్నాడా? అది ఒక్క మాటతో ముగిస్తా. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో పరిసయ్యులు వారిని వెలివేలిస్తారని యేసు విని వారిని కనుగొని దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నాము. యేసు ప్రభువైన ఏమయ్యా నీకు గుడ్డితనం పోయింది కదా, ఇప్పుడు నువ్వు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరైనా అడగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. విశ్వసించినాడా? కళ్ళు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దేవుని నమ్ముకున్నాడు. దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడుటకు వాడు అందుడై పుట్టెను. హల్లెలూయ. గుడ్డితనం పోయిన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్నాడు. నోరు మూసుకొని మా ప్రభు అని జనం నమ్ముతారు. హల్లెలూయ. కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినాలన్నా. దేవుని మాట విన్నటువంటి అబ్రహాము ఆ దినం ఆశీర్వదింపబడినాడు. దేవుని మాట విన్నటువంటి అతని కుమారుడైనటువంటి ఇస్సాకు ఆశీర్వదింపబడినాడు. దేవుని మాట విన్నటువంటి పేతురు ఆశీర్వదింపబడినాడు. దేవుని మాట విన్నటువంటి రాత్రి కాల సమయంలో హిజ్కియా ఆయన తిరిగి తనకున్న రోగం నుంచి స్వస్థపరచబడినాడు. యేసు మాట విన్నటువంటి పుట్టినది మొదలుకొని ఏనాడు కూడా లోకమును ప్రజలను చూడనటువంటి గుడ్డివాడు యేసు మాట విని స్వస్థత పొంది యేసునందు విశ్వాసం ఉంచినాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎంతో కాలం చూసి వస్తున్నాం పోతున్నాం అంటే కాదు. ఏమా మనలో నమ్మకం కలగాల. అందుకే స్థిరమైన ఇప్పుడు చదివినాడు బ్రదర్ ఏమని, అయ్యా నా హృదయంలో సమ్మతి గల మనస్సును నాకు దయచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా చెంచలమున సాడించు బ్రతుకులాటను వంచన చేసి నడుపును తప్పుబాటను. చెంచలమున సాడించు బ్రతుకులాటను వంచన చేసి నడుపును తప్పుబాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. ఎందుకంటే మన మనసు స్థిరమైనది కాదు. దావీదు భక్తుడు మనసు స్థిరమైనది కాదు కాబట్టి అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతన. అందుకే దేవుడు అన్నాడు, వారి మనస్సు నా ఎదుట స్థిరముగా లేదా తప్ప మాట్లాడదు. కీర్తన 78 కీర్తన 35 వచ్చింది. 78:35 దేవుడు మనం అంటాం అన్ని బాగున్నప్పుడు పెదవులతో, నాకు దేవుడు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు నాకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నది అయినను వారి హృదయము ఉండదు. మాట ఏమో పెదవులతో. అందుకే అన్నాడు పైన ఏమన్నాడంటే వారు నోటి మాటతో మనం అంటాడు చూడండి, నీ మాట బొంకద్దుమ్మా ఎందుకు బొక్కుతావని. నేను అన్నా మాటలు నువ్వు చదివి చూపిస్తా. కింద చదువు అంటే పైకి రా. అది పైన ఎక్కడ 36
వారి నిబంధనను వారు నమ్మకముగా చేయలేదు. నోటి మాటతో వారు ఆయన ముఖస్థుతి చేసి తమ నాలుకలతో బొక్కిరా ఉందా నేను అంటేనే మనం అంటాం. ఎక్కువ ఆడవాళ్ళ మాట్లాడాలి బొంకు మాట్లాడి ఎందుకు మాట్లాడతావు అంటారు కదా. బొంకినారు, దేవునితో కూడా బొంకినారు. వాడు అనుకున్నారు వెడలి వెళ్ళి తిరిగి రాని గాలి లాంటి వారిని నేను అనుకుంటే నాకు చదువు కింద అయితే వారి కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుని హల్లెలూయా ఎన్నోసార్లు శోధించారు, ముఖస్థుతి చేసినారు. మాటలు కాదు, క్రియలు కావాల. హల్లెలూయా వాళ్ళ మనస్సు దేవుని స్థిరముగా లేకపోతే మనం ఏం పొందుకోలేము. హల్లెలూయా దేవుని పట్ల మనం స్థిరముగా ఉండగలిగితేనే దేవుడు ఏదైనా ఇవ్వగలడు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నా హృదయంలో శుద్ధ మనస్సు నాకు దయచే ప్రభా, అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు, నీ ఆత్మ నా ఇద్దరు నుండి తీసివేయద్దు ప్రభా. హల్లెలూయా ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము విడువారు మాత్రమే ఉండి మనలో మనం మోసపుచ్చక విన్న వాక్యం ప్రకారం అనుసరించి ప్రవర్తించువారుగా ఉండి, అవును ప్రభా హిజ్కియా ప్రార్థించినప్పుడు ఆయన స్వస్థపరిచి 10 సంవత్సరాలు ఆయుషించాడు. నీ మాట విన్నాడు, పుట్టు పెట్టివాడు. నీ మాట విని శిలోయమున కోనేటికి వెళ్ళి చూపు పొందినాడు. ఈ రాత్రికాల సమయంలో నేను కూడా నీ మాట వింటాను ప్రభా. నేను కూడా నా కుటుంబం ఆశీర్వదింపబడతాం ప్రభా. నీ మాటకు విధేయత చూపిస్తాం ప్రభా. ఒక తీర్మానం చేసుకొని ఈ రాత్రికాల సమయంలో వాళ్ళలాగా మనం జీవించగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికీ దయచేయగాక. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.